యూరియా కొరతతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. సరైన సమయంలో యూరియా, డీఏపీ అందకపోవడంతో పంటలను ఎలా బతికించుకోవాలో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఫర్టిలైజర్ దుకాణ యజమానులు కూడా యూరియాను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కొరత ఏర్పడుతుందని మండిపడుతున్నారు. ఈ అంశంపై మహబూబాబాద్ నుంచి రైతులతో ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులకు పెద్ద కష్టమే వచ్చిందని చెప్పవచ్చు. సకాలంలో యూరియా, డీఏపీ వేయవలసిన రైతులకు ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా ఈ వర్షాకాలంలో వరి సాగు చేసే రైతులకు ఈ యూరియా కానీ డీఏపీ కానీ వేసే ఖచ్చితంగా అవసరాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా యూరియా కానీ డీఏపీ కానీ దొరకడం లేదని రైతులైతే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాటు దళారులు ఈ వ్యవస్థలో ప్రవేశించి రేట్లను కూడా ఉన్నపలంగా 10-20 రూపాయలు పెంచడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఖచ్చితంగా ఎక్కడ చూసినా మనం ఒక జిల్లా కేంద్రంలో మామనాల్లో ఉన్నాం. పిండి సంచులు తప్పించి ఎక్కడ కూడా యూరియా కానీ ఇక్కడ డీఏపీ కానీ దొరికే పరిస్థితి లేదు. దానికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లాతో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల, జోగులాంబ, గద్వాల జిల్లాలో ముఖ్యంగా గద్వాల జిల్లాలో ఈ డీఏపీ యూరియా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొరత చాలా ఉంది. అక్కడ డీలర్లను అడిగితే కూడా స్టాకు వస్తుందో లేదో అనే సందిగ్ధంలో ఉన్నారు. దానికి సంబంధించి రైతులు మన వద్ద ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఎంతెంత కావాల్సిన, వాళ్ళ ఇంటెంట్ ఎంత, వ్యవసాయానికి వాడుకునేది ఎంత, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డీఏపీ యూరియా ఒకవేళ ఇప్పుడు రాకుంటే భవిష్యత్తులో పొలాలకు ఎలా వేస్తారో దానిపైన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు ఉంది? మీకు యూరియా కానీ డీఏపీ దొరకకుంటే ఎంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది? మాకు 4 ఎకరాలు ఉంది సార్. ఎప్పుడు యూరియాకు వచ్చినా ఒక సంచి 2 సంచులు ఉంది, స్టాక్ రాలేదు అంటారు. ఇబ్బంది అవుతుంది యూరియాకు. అదే 240, 250 ఉన్న సంచులు కూడా 280, 290, 300 వరకు వెటకం అవుతుంది. చాలా ఇబ్బంది ఉంది సార్ యూరియాకు. అంటే మామూలుగా ఇప్పుడు యూరియా తీసుకోపోకుంటే మీరు భవిష్యత్తులో పంట పొలాలకు ఎలాంటి సేంద్రియ కాదు, ఏం కాదు, ఇక పెట్టినట్లే ఉంటది. యూరియా చల్లకపోతే పంట రాదు, దంటు వాళ్ళు కాదు. అది పరిస్థితి. మరో కొందరు రైతులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్ని రోజులు ఆ యూరియా కోసం కానీ డీఏపీ కోసం కానీ రాకపోతే ఇబ్బందులు ఎలా ఉంటాయి మీకు? డీఏపీ కొరకు నేను 4 రోజుల కొరకు తిరుగుతున్నా. ఈ రోజు దర్చల్లో తిరిగి వచ్చిన, గడియారం చివరస్తా ఇక్కడ ఎక్కడ వచ్చినా డీఏపీ దొరకడం లేదు కనుక అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు అని డీలర్ చెప్తున్నాడు. అది సోమవారం వస్తుంది బండి అని చెప్తున్నాడు, కానీ ఎంతవరకు అది నిజం అనేది తెలియదు. వారం 10 రోజుల నుంచి నాపేట, దర్చల్లో తిరిగి వస్తుంది, కానీ ఎక్కడ దొరుకుతారు డీఏపీ అనేది? ఈ తెల్ల డీఏపీ అనేది ఉంది, కానీ అది ఎక్కడ మందు పని చేయదు. అది యూరియా వాడద్దు అని చెప్తున్నారు, కానీ యూరియా వేయకుంటే చేనే కాదు. అసలు దాని పంట విధానమే తెలియదు. అది యూరియా వేసినా చేనే అవుతుంది, లేకుంటే కానే కాదు. అది వాడద్దని చెప్తున్నారు కానీ అధికారులు, కానీ అది ఏం పని, యూరియా వేయకుంటే పనే చేయదు. మరి ఒకవేళ యూరియా ఇప్పుడే దొరకకుంటే భవిష్యత్తులో నీ పంట ఏం పరిస్థితి ఉంటుంది? ఇబ్బందులు ఉంటాయి. అసలు అది యూరియా వేయకుంటే పనే లేకుంటుంది. చేను అసలు పలగది, చేను ఇసరం కాదు. అది మంచిగా అందుబాటులో అయితే యూరియా అయితే కంపల్సరీ ఉండాలి. యూరియా లేకపోతే పంట లేనే లేదు. ఎక్కువ వేయవలసిందైనా తక్కువనన్నా ఒక బస్తాలన్నా వేయాలి ఖచ్చితంగా. ఎకరాకు 2 బస్తాలు వేయవలసిందనో ఒకటన్నా ఖచ్చితంగా వేయవలసి ఉంటుంది. కనుక అది దయచేసి గవర్నమెంట్ ఇది అందుబాటులో పెట్టాలని కోరుతున్నాం. అంటే గతంలో ఎట్లా ఉంటే యూరియా, ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉంటుంది మీకు? గతంలో వస్తుండే కానీ సొసైటీలో ఇస్తుంది. ఇప్పుడు సొసైటీలో లేదు, ఎక్కడ లేదు. సొసైటీలో 3-4 బస్తాలు ఇస్తుంది. ఆధార్ కార్డు, పాస్బుక్ తీసుకపోతే ఇస్తుంది. ఇప్పుడు అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు. ఆధార్ కార్డు తీసుకురా అంటున్నారు, కానీ తెస్తే కూడా ఇక్కడ దొరకని పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ మహబూబ్నగర్ దర్చల్లో వేస్తున్నాను నేను ఇప్పుడు డీఏపీ కొరకు. దర్చల్లో కూడా లేదు, ఎక్కడ లేదు. ఏమంటున్నారు వాళ్ళు? ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్తున్నారు. ఎప్పుడు వస్తుందో వచ్చినప్పుడు వచ్చి ఇస్తాం, మేము పెట్టుకుంటామా, మేము పెట్టుకొని మేమేం చేస్తాం అంటున్నాం. జరిగేది జరుగుతుంది. ఇక పంట ఇప్పుడు దగ్గరికి వచ్చింది, ఏనికే ఖచ్చితంగా కావాలి, లేకపోతే పంటలు అయితే రావు. దీనికి సంబంధించి మరో కొందరు యూనియన్ సంబంధించిన రైతులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందా? అస్సలు టైంలో ఇవ్వాల్సిన యూరియా కానీ డీఏపీ కానీ రైతులకు అందకపోతే భవిష్యత్తులో వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈరోజు రైతుల పరిస్థితి అగమ గోచారంగా ఉంది. ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్ని ఆదుకుంటారని ఒక దిక్కు చాలా విషయాలు తన మేనిఫెస్టోలో చెప్పిండు. తీరా చూస్తే ఈరోజు యూరియా కార్డుకు వచ్చినాక మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 1 ఎకరా వరికి 3 బస్తాలు వేయాల్సిన పరిస్థితి ఉంది. అదే పత్తి అయితే 3 బస్తాలు వేయాలి. అట్లా కనీసం క్వింటల్ ఎకరా భూమికి అవసరం ఉంది యాక్చువల్ గా. అయినా
రాష్ట్ర ప్రభుత్వం అంతా లెక్కలు తెలుసు. ఈ రోజు వరకు యూరియా సప్లై లేక చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఈ రోజు రైతు చట్టాలు తీసుకొచ్చి యూరియాను కొరతను సృష్టిస్తున్నారు. ఈ కొరత సృష్టించడం వల్ల ఇక్కడున్న కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చే తప్ప నిజంగా రైతుల కోసం అయితే చేయట్లేదు. ఎందుకంటే రైతులు ఈ రోజు వరిలో యూరియా వేస్తే తప్ప ఆ చేనులు పెరిగే అవకాశం ఉంది, లేకుంటే పంట వచ్చే అవకాశం ఉంది. పత్తికైనా, మిరపకైనా, ఆమ్దాలకైనా, ఏ పంటకైనా ఖచ్చితంగా యూరియా ప్రత్యామ్నాయ అవసరం ఉంది. ఈ రోజు గతంలో చెట్ల పెండ ఎరువుతో వేసేవాళ్ళు, కానీ ఈ రోజు పేడ అనేది దొరకట్లేదు, ఆ ఎరువులు లేవు కాబట్టి ఖచ్చితంగా యూరియా వేయాల్సిందే. దానికి తోడుగా డిఏపి కూడా వాడుతా ఉన్నారు. ఈ సమిలీకృత ఏవైతే పదార్థాలు ఉన్నాయో వీటన్నిటి కూడా కాంప్లెక్స్ ఎరువులు సక్రమంగా అమలు కాకపోవడం వల్ల రైతులు గతంలో పండించిన పంటలు తగ్గించుకునే స్థితికి ఈరోజు నెట్టబడ్డారు. ఇది అంతా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేయాలి. రైతుల పట్ల ఈరోజు చాలా మాట్లాడుతూ ఉన్నారు. రైతును రాజు చేస్తాం, రైతును కోటీశ్వరుని చేస్తాం, డబ్బులు ఆదాయం వచ్చేస్తామని మాట్లాడుతున్నారు. నిజానికి చూస్తే ఈ రోజు పంటలు పండక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దిక్కుంది. యూరియా లేక ఇంకా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దానికి తోడు ఈరోజు కరెక్ట్ సీజన్, ఈరోజు ఆగస్టులో నాట్లు వేస్తారు, జూన్ జూలైలో పత్తి జొన్నలు వేస్తారు. అయితే ఆగస్టులో వేసే నాట్లు ఏదైతున్నాయో యూరియా లేకపోవడం వల్ల రేపు అడుగుపిండి యూరియా లేకపోతే నాటేయడమే పరిస్థితి వేరే ఉంటుంది. నీళ్లున్నా ప్రాజెక్టుగా నీళ్ళు వచ్చినా అన్ని వచ్చినా చివరికి యూరియా లేకపోతే ఏం పరిస్థితి వస్తుంది. అన్ని ఉన్న అల్లినోడు శని ఏ విధంగా అంటామో ఈరోజు యూరియా లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురే పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆలోచన చేసి రైతుల పట్ల ప్రేమను ఉన్నోళ్ళైతే నిజానికి ఎప్పటిదెప్పటి స్టాక్ ను యూరియాకు పెట్టాలి. అది కూడా యూరియా కొంటే గుళికలో వేరే మందు కొంటే తప్ప యూరియా ఇస్తామని ఇక్కడ దుకాణాల వాళ్ళు అంటున్నారు. అసలు ఇది మరీ దోపిడీ. ఇష్టం లేకున్నా సరే గుళికలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే యూరియా ఎంబడి ఒక గుళిక ప్యాకెట్ తీసుకుంటే మేము యూరియా ఇస్తామంటారు. ఇది చాలా దోపిడీ. ఈ వ్యాపార వర్గాలు ఇది కలిసి చేస్తున్న దోపిడీ. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి రైతులకు మేలు చేసేట్టుగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. ఇది దీంతో పాటు రైతులతో పాటు ఇక్కడ డీలర్ కూడా ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు స్టాక్ ఎప్పుడు వస్తుంది, స్టాక్ ఎంత ఉంది, రైతులు వస్తున్నారా లేదా మీ దగ్గరికి? బ్రదర్, ఈ స్టాక్ యూరియా కానీ డిఏపి కానీ మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది? ఒకవేళ స్టాక్ లేదని చెప్తున్నారు కదా, ఒకవేళ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? ఏమో సార్, అది సార్ వాళ్ళకే తెలియాలి, నాకు కూడా అంత తెలియదు. నేనేం వర్కర్ని సార్. ప్రజెంట్ గా అయితే ఇక్కడ స్టాక్ అయితే ఉందా లేదా? స్టాక్ ఇప్పుడు డిఏపి ఉంది, 20 ఉంది. యూరియా అయితే లేదు, యూరియా స్టాక్ లేదు ప్రస్తుతానికి. ఇక సోమవారం అంటున్నారు, కానీ సోమవారం లారీ వస్తేనే తెలవాలి. ఇక లారీ పంపిస్తే చేస్తాం. అదే ఇది పరిస్థితి. అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా యూరియా కానీ డిఏపి కానీ చాలా నో స్టాక్ లేదనే బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా డీలర్ కూడా చెప్తున్నాడు, అతను కూడా సందిగ్ధంలోనే ఉన్నాడని చెప్పవచ్చు. సోమవారం వస్తుందా లేదా అని కూడా సందిగ్ధము. ఒక పక్క రైతులు అసలైన టైంలో ఈ సీజన్ లో యూరియా కానీ ఇతర డిఏపీలు కానీ వాడవాళ్ళ పరిస్థితుల్లో అసలు నో స్టాకులు ఉండడం వల్ల వాళ్ళు రైతుల ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులపై దృష్టి సారించి వాళ్ళని రాజులను చేస్తామని ఒక పక్క చెప్తూనే వాళ్ళని మాత్రము మరింత పేదలకు గురి చేస్తున్నారు, పేదల మగ్గులకు గురి చేస్తున్నారని చెప్తున్నారు. దీంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులకు అందించవలసిన ఎరువులు డిఏపీలు ఖచ్చితంగా అందించాలని ఆ ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని రైతులు అయితే వేడుకుంటున్నారు. ఇది మహబూబ్నగర్ జిల్లా నుంచి వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.